హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నాకు వింటర్లో బాగా యూజ్ అవుతున్న ఒక మంచి ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏంటో ఆ ప్రోడక్ట్ అనుకుంటున్నారా? డాక్టర్ ట్రస్ట్ నానో ఐకానిక్ స్టీమర్. మనం యూజువల్గా వాడే స్టీమర్లా కాకుండా ఫేషియల్ స్టీమర్లాను, టవల్ వార్మర్గాను, హ్యూమిడిఫైయర్గా 3-in-1 పర్పస్కి మనం ఈ స్టీమర్ని యూజ్ చేసుకోవచ్చు. దీని నుంచి వచ్చే స్టీమ్ కూడా చాలా ఫోకస్డ్గా ఈవెన్గా మన ఫేస్కి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇందులో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువగా ఉండడం వల్ల కంటిన్యూస్గా మనకి నచ్చిన మోడ్లో 30 minutes పాటు మనం స్టీమర్ని వాడుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రోడక్ట్ని చూసేద్దాం రండి. ఈ స్టీమర్ని వాడడం చాలా ఈజీ. ఏదైనా మోడ్ని సెలెక్ట్ చేయడానికి ముందు ఫస్ట్ ఈ బాటిల్ నిండా వాటర్ని ఫిలప్ చేసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేసి మనకి నచ్చిన మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటర్ స్టోరేజ్ క్యాన్లో వాటర్ని ఫిలప్ చేసుకున్న తర్వాత నాబ్ని మనకి నచ్చిన మోడ్లోకి టర్న్ ఆన్ చేసుకొని మనం స్టీమర్ని వాడుకోవచ్చు. వార్మ్ టవల్ మోడ్ని ఎలా వాడాలి అంటే స్టీమర్ పైన ఉన్న కౌంటర్ పార్ట్ని క్లాక్ వైజ్గా టర్న్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తడి కాటన్ క్లాత్ని అందులో పెట్టి కౌంటర్ పార్ట్ని క్లోజ్ చేసేయాలి. ఒక 5 minutes అయిన తర్వాత క్లాత్ని బయటకు తీసి క్లాత్ టెంపరేచర్ లెవెల్స్ని చెక్ చేసుకొని మనం వాడుకోవచ్చు. మనకి బాగా పెయిన్ ఉన్న చోట కానీ ఫేస్ మీద కానీ ఈ క్లాత్ని పెట్టుకోవడం వల్ల చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ స్టీమర్లో నెక్స్ట్ మోడ్ ఫేషియల్ స్టీమర్ మోడ్. ఈ మోడ్లోకి టర్న్ ఆన్ చేసుకున్న 2 నిమిషాల తర్వాత నుంచి ఆవిరి రావడం స్టార్ట్ అవుతుంది. స్టీమర్ హెడ్ పార్ట్ దగ్గర నుంచి ఫేస్ని 25 centimeters డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. దీని వలన ఆవిరి అంతా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఫేషియల్ మజిల్స్ అన్నీ బాగా రిలాక్స్ అయిపోయి పోర్స్ ఓపెన్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల ఫేస్లో మంచి గ్లో వస్తుంది. ఎప్పుడైనా నాజిల్ బ్లాకేజెస్ ఉన్నా కానీ లేదు ఫ్రూట్ ఫేషియల్స్ లాంటివి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూపిస్తున్న కప్పులో యూకలిప్టస్ ఆయిల్ కానీ ఏవైనా ఫ్రూట్ పీల్స్ని కానీ ఇందులో వేసుకొని స్టీమర్ కౌంటర్ పార్ట్ని టర్న్ చేసి ఈ కప్ని అందులో పెట్టి మళ్ళీ కౌంటర్ పార్ట్ని క్లోజ్ చేసి ఫేషియల్ స్టీమర్ మోడ్ని ఆన్ చేసుకుని ఆవిరి తీసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ మన ఫేస్కి బాగా పట్టి మంచి రిలాక్సేషన్ వస్తుంది. ఈ స్టీమర్లో లాస్ట్ మోడ్ నాకు బాగా నచ్చిన ఆప్షన్ హ్యూమిడిఫైయర్. ఎప్పుడైతే గాల్లో తగిన లెవెల్లో మాయిశ్చర్ ఉండదో డ్రై స్కిన్, డ్రై కాఫ్ లాంటి చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈ హ్యూమిడిఫైయర్స్ని వాడటం వలన అవి గాలిని ప్యూరిఫై చేసి ప్రాపర్ లెవెల్లో మాయిశ్చర్ని మెయింటైన్ చేస్తాయి. ఇదే హ్యూమిడిఫైయర్ మోడ్తో స్టీమర్ని మనం న్యాచురల్ రూమ్ ఫ్రెషనర్గా కూడా వాడుకోవచ్చు. మనకి ఇచ్చిన ఈ కప్లో నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్ని కానీ డ్రైడ్ ఫ్లవర్స్ని కానీ పచ్చకర్పూరం కానీ వేసి స్టీమర్ కౌంటర్ పార్ట్ని ఓపెన్ చేసి ఈ కప్ని అందులో పెట్టి కౌంటర్ పార్ట్ క్లోజ్ చేసి ఏదైనా ఒక రూమ్లో 30 minutes పాటు హ్యూమిడిఫైయర్ మోడ్లో ఆన్ చేసి వదిలేస్తే ఆ రూమ్ అంతా అదే ఫ్రేగ్రెన్స్తో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. నేనైతే ఈ ప్రోడక్ట్కి 10 out of 10 ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు కనుక ఒక మంచి స్టీమర్ కోసం వెతుకుతూ ఉంటే ఈ స్టీమర్ బెస్ట్ ఆప్షన్. ప్రోడక్ట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవసరమైన వాళ్ళు చెక్అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.